మౌనిక నువ్వెందుకు పని చేస్తున్నావే? ఏ ఆడ దుడ్డు ఉరుకుతుంది నీళ్ళు అమ్మలేదా? నేను పని ఎందుకు చెప్తున్నావే? మొన్న డాక్టర్ చెప్పింది కదా పోయి పని చేయకూడదు అని తోలుతాను దాన్ని. దానికి తిన్న అటు ఇటు తిరుగుతానని కొంచెం అటు ఇటు తిరుగుతానని కాళ్ళకి అది అవుతుంది, కొంచెం తిన్నది అరుగుతుంది అని అదే చేస్తాను పని. గడ్డి గాడికెళ్ళి పట్టుకొస్తుంది అది బుత్తది పట్టుకొచ్చింది కావచ్చు, తీరాలి ఏమవుతుంది. అత్తమ్మ ఏం చెప్పలే నాకు. మరి ఎందుకు ఎత్తున్నావు చెప్పండి. నువ్వు దుడ్డు రెస్ట్ తీసుకోవచ్చు కానీ. అవునే వాటి నన్ను తిట్టాలని నువ్వు పని చేస్తానవా చెప్పు. నేను ఇంట్లోనేమో మంచిగా చూసుకుంటాను, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. వాడు అచ్చుడితో పని చేస్తాను అంటే వాడు నా కోపానికి రావని చెప్తానువా? అమ్మా నువ్వు ఆగే ఎందుకు కొడుతున్నావు దాని మీదకి? ఇప్పుడు మరి ఇవ్వాలి నాకు ఇంట్లోనే ఉండదు. ఇప్పుడు నువ్వు రాగానే గడ్డి పట్టుకుని నువ్వు పని చేపించిన వాడిని నువ్వు నన్ను అనబట్టి ఏమో నాకు ఏం అర్థమైతే లేదు. నువ్వు ఇంట్లోనే ఉంటుంది దానికి ఎందుకు పని చెప్తున్నాను? అని నువ్వు పొయ్యి కాడు ఉన్నారా? అదే దుడ్డు ఎవరుతుందని గడ్డి పట్టుకొని వచ్చింది. ఏమైంది చెప్పమ్మా, నెల్లుకుంటుందనా? దాన్ని ఏమంటున్నావు? మళ్ళీ నువ్వు చేసిందంతా నువ్వేనా దాన్ని అంటున్నావు? అవు నేనేం చేసిండ్రా? పని చెప్పక ఇంట్లుండి చూసుకో అని చెప్తే నేను ఇంట్లుండే చూసుకుంటానా, దాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానా. అదే వచ్చి దుడ్డ గడ్డి వస్తాను, నేనేం చేయాలి? మరి అది రాగా నువ్వేం చేసినావే? అది ఇప్పుడు వచ్చింది చూడలేదు ఇంట్లోకి. ఇప్పుడు నువ్వు వచ్చిన నీ మాట అవసరం, నేను వచ్చిన వీడికి కాబట్టి ఇంట్లోకి నిన్ను ఎవరేమన్నా గడ్డి నాకు చెప్తే నేను అయిపోదునా? పోయే ఇంట్లోకి టాబ్లెట్లు వేసుకో. అలా గిలాసు నిన్ను కాలు తాగు. రెడీగా హాస్పిటల్కి పోదాం. రెడీ అయింది అది అప్పుడే. కూర్చుంటే నువ్వు పనులు చెప్తున్నావు ఉన్నాయి లేని అన్ని. అరే నేనేం పని చెప్పినా కదా, దానికి పని చెప్తున్నారా? నేను మొన్న సుందర పని చెప్తలేను. దానికి అన్నం వేసుకుపోయి ఇవ్వడుతుంది, పాలు ఇవ్వడుతుంది, గోళీలు ఇవ్వడుతుంది. ఇత్తకి పనులు ఎందుకు ఎత్తుంది? అది నువ్వు వచ్చే ముందట నీకు పని చేసినట్టు అనిపిస్తుంది. అది మెల్లగా వచ్చేటట్టు తిరిగే వరకు. మొన్ననే కళ్ళు తిరిగి పడ్డది హాస్పిటల్కి పోతుంది. మరి చూపించుకొచ్చినాం కదా, ఆ కాంచెలు నేను ఏం పని చేయనిస్తలేను దాన్ని. నీకు తెలుసా అన్ని పైసలు అయినాయి. అది ఇప్పుడు నీకోసం ఎదురు చూసి మెల్లగా ఇటు మొఖాన్ని వచ్చింది దుడ్డు గడ్డి ఎత్తాను. వీళ్ళు వచ్చిర్రా అత్త అన్నారు కదా? ఎవరు రాలే ఇటు మొఖాన. ఇట్లా పైసలు ఇట్లా తీసుకురాలే. మీ బామ్మర్ది రాలే, నీ మామ రాలే. వచ్చినాక నేను వచ్చినని చెప్పాను నా బిడ్డ. ఎవరు రాలే ఇంటి మొఖాన. మరి దానికి మొన్ననే చెప్పిన. ఏమన్నది? వాళ్ళ అన్నకు ఫోన్ చేసినా సరే అన్నాడు అని చెప్పింది. మరి ఎవరు రాలే కదా, మీ మామ రాకపోయే, మీ బామ్మర్ది గారు రాకపోయే. చేస్తారా చేయరా? మరి ఏదో ముచ్చడి చేసి చెప్పినా గానీ మనమన్నా చేసుకుంటాం కదా. చేస్తుంది అత్తరు కానీ వాళ్ళు నాకు తెలుసురా కొడుక, నువ్వు చెప్పు తింటలేవు, వాళ్ళు చెయ్యరా అని చెప్తాను, వాళ్ళ దగ్గర వెళ్ళయ్యరా అని చెప్తాను. మరి వెళ్ళినప్పుడు ఎందుకు మాట ఇచ్చింది? మాట ఇచ్చినప్పుడు మాట తప్పుతారు. ఏం కాదు. నీ గారు కానీ మామ గారు కానీ బామ్మర్ది గారు కానీ పెళ్ళాలి. సరే నేను హాస్పిటల్కి పోయేస్తాం. మరి తీసుకోపో. ఏమైందిరాక గంగయ్య దగ్గరకు పైసలు అడిగినామంటే అన్నాడు. మొన్న అడిగితే ఇస్తానే మరి పోయొచ్చినావా? గంగా నాకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పైసలు ఇస్తాను టైంకి ఇవ్వకపోయా. మరి ఒక అడిగి ఇంటికన్నా పోయి అడిగితే అయిపోగారు. ఫోన్ చేస్తున్నాను అసలు లిఫ్ట్ చేస్తున్నాడు. ఎట్లా పోవాలి ఇంటికి? ఫోన్ కన్నా ఇంటికి అడిగింది వేరే ఉంటుందిరా. ఎట్లనే పైసలు దొరుకుతలేవు. శ్రీమంతం ఎట్లా చేసుకుని పైసలు దొరుకుతలేవు అంటే ఎట్లనే చేసి మనం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడద్దాం. ఎవరి పోతేనే అంత ఉంటుండే. మనమే అంటే పెద్దగా చేసుకుందామని. ఇప్పుడు మనమే మళ్ళీ పోయి చిన్నగా చేస్తానంటే మళ్ళీ బావేమనాలి, అర్థం ఎట్లుండాలి? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎక్కడ అడిగినా పైసలు కుడతలేపా. అదేనా అర్థమవుతలేదు. పైసలతో తిప్పకొచ్చింది. నేను పోయి చెల్లెను బావను అక్కను వాళ్ళని కూర్చుని మాట్లాడి చెప్తా. ఇప్పుడు అక్క మరి ఏదో నాకు ఉన్నంతలా నేను శ్రీమంతం చేస్తా కొద్ది గొప్పల. ఆ వరకు నాకు మనవడాలు కుడితే 2 తులాల బంగారం పెడతాను ఒప్పుకుంటా. ఒప్పుకుంటారా? మరి బాగుంటే ఒప్పుకుంటే వచ్చి మరి అర్థం ఎట్లా ఒప్పుకుంటారా? కాలు పట్టుకుందాం. ఏం చేద్దాం రా పరిస్థితి? ఏమోనే వాళ్ళు ఒప్పుకుంటలేదు. నాకు అదే డౌట్ వస్తుంది. నేను ఒప్పిస్తా బిడ్డ. మళ్ళీ నిన్నేమన్నా మాటలు అంటే మళ్ళీ నువ్వు నేర్చుకుంటే మంచి అనిపించేది. అంటే ఇప్పుడు మన చెల్లెని ఇచ్చిన కాడ మనం నంగి ఉండకపోతే ఎట్లుంటుందిరా? అప్పుడేమో మనమే చేస్తాను ఒప్పుకుంటుంది. ఇప్పుడు లేదు అని అంటే ఎన్నెన్ని మాట్లాడతా మళ్ళీ. ఇప్పుడు ఎన్నెన్ని మాటలు మరి ఏం చేద్దాం మన అదృష్టానికి దొరుకుతలేవు. మరి నేను పోయి మాట్లాడమంటావా? నువ్వు పోతే మళ్ళీ ఇంకా బావ నీవి ఇంకా ఎక్కువ కోపానికి వస్తాడు. నన్ను అంటే అనంతి నువ్వు పెద్ద నిన్ను అంటే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. అట్లా ఏమోరా, నేనే మెల్లగా పోయి మాట్లాడి ఒప్పించేస్తుంది. మళ్ళీ ఏ పనికి వస్తాడు అక్క? ఏంది? బిడ్డకు శ్రీమంతం చేస్తా అనుకుంటున్నా చిన్నగా. చిన్నగానా?
అంటే ఆ రోజు మాట ఇచ్చింది చిన్న చేస్తా అని చెప్పినావా పెద్ద చేస్తా అని చెప్పినావా? ఏ అక్క వెళ్తలేదు, పరిస్థితి మంచిగా లేదు. ఏమైంది నీకు పరిస్థితికి? నీకు పైసలా? 10 మంది బిడ్డలు ఉన్నారా? ఒక్కతే బిడ్డ అక్క, కానీ పైసలు అంటారు. ఎందుకు అందాయి పైసలు? ఆ రోజు చెప్తుగా నువ్వు నీ కొడుకు కలిసి పెద్ద ఎత్త అక్క నా బిడ్డ శ్రీమంతవని, మళ్ళీ ఏమో చిన్నగా అంటాను. నేను అనుకున్నా ఆ రోజే, నువ్వు అనుడితోటే అనుకున్నా. వీని దగ్గర పైసలు వెళ్ళాయి ఏడో నన్ను కప్పిపుచ్చడానికి పెద్ద ఎత్త అన్నాడు ఫంక్షను అనుకున్నా. మళ్ళీ గీడికే వచ్చినావు. నాకు ఎరికే మీరు చెయ్యరని. అది ఎట్లా పోవాలా అని చూసిర్రు. బాబు ఎప్పుడు వచ్చినా మామ? ఇప్పుడు వచ్చి- దా మరి ఇంట్లోకి వెళ్దాం. ఏయ్ ఏడికే ఇంట్లోకు? నీ అయ్యా ఇంట్లోకి రావాలంటే నువ్వు బయటికి నడవాలి. ఏమైంది అమ్మ గట్లొరుతున్నావు? ఏమైంది? ఏమైందా? ఆ రోజు ఏం చెప్పిండ్రా నీ మావ? నీ బామ్మార్తో నీ మావ కలిసి పెద్ద ఎత్తాం ఫంక్షన్ అని చెప్పిండా శ్రీమంతం? చెప్పిండు. మరి ఇప్పుడు వచ్చి మెల్లగా అక్క నీ చిన్న ఎత్తా అని చెప్తాడు. అది పద్ధతి నీ మావది. అదే అల్లుడు పైసలు కొంచెం అంతలు చిన్నగా చేస్తా. సరేది మరి చిన్న అయితే చిన్నవి మరి ఏం చేస్తాం ఇక అందనప్పుడు ఏం చేస్తావు మరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నగాను చిన్నగాను అంటే నీ అత్త గంత నీ మావ ఇట్లా అంతది నేను గంత దిగేద్దా చిన్న? మరి లేనప్పుడు ఏం చేస్తావు మరి? ఏంటి లేనప్పుడు? ఏంటి లేనప్పుడు? అప్పు తెచ్చి చేయాలి చెప్పినప్పుడు. అప్పుడు ఎందుకు చెప్పిండు, ఇప్పుడు ఎందుకు చెప్తాను? అక్క. చిన్న చేసులే పెద్ద చేసులేదు. నువ్వు చేసుడు అవసరమే లేదు. నువ్వు చక్కగా నీ ఇంటికి నువ్వు నాడు. అక్క రేపు మనవరాలు పుడతారుగా, ఆ తులం ఒప్పుకున్నా, ఇంకో తులం కలిపి గొలుసు ఎత్తాను మనవాడు. అబ్బో ఇప్పుడు బాగా పెట్టినావు కానీ ఇక పుట్టినాక ఎత్తావు. ఇప్పుడు తులం వేసే శాతం ఎత్తలు కానీ అప్పుడు ఇంకా 2 తులాలు ఎత్తావా? ఎత్తా అక్క. ఏంటి చూస్తారు అందరు? అమ్మ నువ్వు ఆగే, ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాం పా. ఏంటిరా ఇంట్లోకి పోయి మాట్లాడేది? ఆడ బయట చూడు. ఆ నడమైంది పరువు. ఇంకెక్కడిదిరా పరువు? పరువు లేదు గరువు లేదు. సొయ్యి లేదా నీ మామకు? నా బిడ్డ లగ్గం చేసుకొని పోయింది 10 5 ఇస్తారని. మీరు ఎట్టుపోతారు దాహరు నడు. నువ్వు నా ఇంటి ముందట నడు. నువ్వు పెద్ద చేస్తాను అవుతున్నావు. నా కోడలు నీ బిడ్డని తీసుకొని పోయి పెద్ద అయ్యి లేదంటవా సప్పుడేక నీ ఇంటికి నువ్వు నాడు. నువ్వు చేసుడద్దు నన్ను అనుడద్దు. బుత్తంత ఫంక్షన్ చేసి నేను పెద్ద చేసి నేను 10 మందికి చెప్పడానిక? చేసిన శ్రీమంతం అని చెప్పడానిక? 10 మందికి చెప్పడానిక? నువ్వు 10 మందికి చెప్పడద్దు. నువ్వు శ్రీమంతం చేసుడద్దు. నడిచి మాట్లాడు ఫస్ట్. నువ్వు ఆగే అమ్మ. ఎందుకు కొడుతున్నావు ఊకే? ఏంటిది నా మొర్రేది? మామ మీదకి ఎందుకు కొడుతున్నావు? ఏం మాట్లాడినావు? నీ మామ ఏం మాట్లాడతాడు? అరే లేని పైసలు ఏం చేస్తావు? లేదు రద్దు ఉండు రద్దు. ఆ చిన్న చేసి పెద్ద చేసిన మళ్ళీ 10 మందికి చెప్పే అవసరం లేదు. సరే మనం ఇన్ని కలుపుదాం తీ మరి పైసలు ఏంటి? లేనప్పుడు. నేను ఎందుకు కలుపుతా? నాకేం పని? చేత్తా అన్నాడు మొత్తం చేయాలి. అరే మరి చిన్న చేస్తే ఏం తీ మరి ఏమైతుంది? చిన్న కాదు పెద్ద కాదు. వాడు చేస్తానో పెద్ద చేయమానో లేకపోతే లేదు గంతే. నాకు ఉన్నంతలో చేస్తా అక్క. నేను ఉన్నంత లేదు ఏది లేదు. నువ్వు చేస్తా అంటున్నావు పెద్ద చెయ్యి, లేకపోతే లేదు. పెద్ద శ్రీమంతం చేయి. నా కొడుకు తులం కొలిసేయి. లేదంటవా చక్కగా బయటికి నడిచి మాట్లాడు. అరే నువ్వు ఆగే. వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేస్తారు చెప్పు మామ? నువ్వు ఆగే. పోనీరా ఎందుకు ఆపుతున్నా మళ్ళా? నడు. వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేస్తారు చెప్పు? ఎందుకుంటాయి రా? లొల్లి తయారు చేసి లొల్లి పెట్టుకోకుర్రా నూరి. బాబు అక్క నీ దండం పెడతా, నాకు ఉన్నంతలో నేను చేస్తా అక్క. నువ్వు నాకు ఇట్లా ఇబ్బంది పెట్టకు. ఎన్నడుంటది నీకు చెప్పు? ఎన్నడుంటది? ఇంకా ఏ రోజు ఉంటది? ఎన్నడు పైసలు ఉంటాయి? ఏ రోజు అయితాను తింటలేవా? అక్క, కొంచెం అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు అర్థం చేసుకోవాలి. నా బిడ్డ కట్నం లేకుండా ఒక ఇంటికి పోయింది, దాని అత్త తిడుతుంది కావచ్చు అని నా బిడ్డను మాట అనకుండా పెంచాలని నువ్వు పెట్టాలి. అడగకుండా ముందే నీ అల్లుని పెట్టుకోవాలి, నీ బిడ్డకు పెట్టుకోవాలి. పెడతా అక్క, నాకు వెళ్ళినప్పుడే పెడతా. నేను పెట్టా అంటున్నా. ఎన్నడు వెళ్తుంది? ఇంకెన్నడు వెళ్తుంది? బాబు మీరు లొల్లులు పని చేయరు. నా చెమట మీరు లొల్లులు పెట్టుకోకు. అబ్బో. నాకు ఏ శ్రీమంతం వద్దు. నువ్వు చేసుకోవద్దు, మా వాళ్ళు చేసుకోవచ్చు. ఈమెడు గారికి బాగా రేషం వస్తుంది. 10 లక్షల కట్నం తెచ్చే ఇక రేషం బాగా వస్తుంది బిడ్డ. అమ్మ నువ్వు ఆగే. ఎందుకు కొడుతున్నావు? మామే నీకు వెళ్ళినంతలే వెయ్యి. నేను ఏమంటలే. నేను ఎప్పుడు ఒర్రిందాని లెక్కనే ఉంటారా నీకు? ఎప్పుడు నీకు మంచిగా అనిపిస్తా? ఎన్నడన్నా చూసినావా తల్లి లెక్క? వాళ్ళ దగ్గర లేదన్నప్పుడు నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు? లేదు అన్నప్పుడు రాదు నా ఇంటికి. నడు. అక్క నన్ను నచ్చి పానం చేయదు. మనవరాలు పుట్టాలకు తులంగా 2 తులాలు పెడతాక్క. ఇప్పుడు ఇక 10 తులాలు వేసినావు. ఇక 2 తులాల కన్నా వచ్చింది. పెడతానంగా ఎందుకు కొడుతున్నావు ఇంకా? మామే నువ్వు ఇంటికో, నేను చూసుకుంటా. ఏంటిరా నువ్వు చూసుకునేది? ఏంటిదే మరి? ఏం చేద్దాం చెప్పు మరి. ఏం చూసుకుంటారా నువ్వు? లేపా నాకు ఏడికెళ్ళేస్తారు సాగమంట వాళ్ళని చెప్పు మరి. సత్తదాగానే ఉంటానే ఉండాలి. నాకేంట్రా?
చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఏం వాడు ఎందుకు చెప్పాడు? ఆ రోజు నీ బామ్మర్ వచ్చి ఎందుకు చెప్పాడు నేను చేస్తా పెద్దగా శ్రీమంతం అని? అరే అది చెప్పిరుపు లేనప్పుడు మరి ఏడికెళ్ళనే తేవాలి, అప్పు చేయాలి. చిన్న ఎత్త అంటే ఏంటిది? చేసిన పేరు నాకు అవసరం లేదు, చిన్న చేసులేదు. సరే ఇప్పుడు వాళ్ళు ఏకపోతే నేను చేస్తుంది చేసుకోరా. ఎవ్వరు విలువకు. దాని అన్న రావద్దు, దాని వదిన రావద్దు, దాని అయ్య రావద్దు. ఎందుకు రావద్దే? చెయ్యరా శ్రీమంతం చెయ్యి, నేను అద్దంటలేను. ఎందుకు అట్లా అంటున్నావే? నేను ఒక్కదాన్నే పెళ్లి చేసుకొని వచ్చిందా? అబ్బో చేసేది ఎత్తాంది, కూర్చుంటాంది. నేను పని ఇంట్లో చెప్పక ముందే పని చేస్తాంది వచ్చి. ఇంట్లో కాలు కింద పెట్టకుండా పని చూసుకుంటే మొగడు వచ్చే వాళ్ళక ఈ పని చేస్తాంది, ఆ పని చేస్తాంది. అంటే మళ్ళీ మా నాయకులకి రావనని. నువ్వు ఒర్రకే మనం హాస్పిటల్కి పోదా? నేను ఎక్కడికి రన్నా కేసీ అరే అది అట్లే అంటే దానికి తెలియదు గంట పోదాం దాయే. పోయాల్సినాక మాట్లాడతాను అమ్మతో. ఓ ఇంకా రేషానికి ఏం తక్కువ లేదు అమ్మలాడికి. 20 లక్షల కట్నం తెచ్చినట్టుగా బిల్డప్ ఇస్తాంది. ఆడ పోసిత్తుకు పట్టుకరాలే కానీ బిల్డప్ ఎక్కువ. ఎందుకో ఈ బాధలు అన్ని ఆడపిల్లలకే. అన్నదల్లనే నా రాత పాడుగా దరిద్రపు రాత. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు. అంత చదివిపించి అంత ప్రేమ పెట్టినా గాని నా రాత నేనే చెడు రాత కోరుకొని పెళ్లి చేసుకున్నా. ఇక్కడికి వచ్చినాకనైనా అత్త ప్రేమతోటి తల్లి ప్రేమ చూసుకుందాం అనుకున్నా. అత్తనే తల్లి అనుకుంటే ఇంత టార్చర్ భరించలేకపోతున్నా. ఎప్పుడు చూడు మా బాప ఇంటికి వస్తాయారు అవమానంతో ఏడ్చుకుంటూనే పోతాడు. అసలు నేను పుట్టకపోతే అయిపో, మా బాబుకి ఇన్ని బాధలు ఉండకపో. ఊకున్న కొద్ది బాగా అదైతుంది అమ్మలాడి నాయక మరవద్దు. ఆహా ఇట్లా కాదమ్మా, నీ సంగతి చెప్తావు. దా అమ్మదా, నీ సంగతి ఎట్లా చెప్పను గట్ల చెప్తా. మౌనిక అమ్మో